కాబట్టి ఏది కూడా మీరు అర్థం చేసుకోకుండా రాసుకోకూడదు. ఎప్పుడైనా అర్థం కాకుండా టీచర్ని అడగాలి. ఎవరో మొత్తం సిస్టమ్ ఉన్నది, టీచర్లు ఉన్నది, స్కూల్ ఉన్నది మీకు చెప్పడానికి. మీరు ఎవ్వరికి భయపడొద్దు. మీరు అర్థమయ్యే వరకు అడుగుతూనే ఉంటారు టీచర్కి. అందుకే కదా వాళ్ళకి జీతాలు ఇచ్చి స్కూల్లో పెట్టింది. మీరు అడగకుంటే ఎవరు అడుగుతారు? మీ ఎడ్యుకేషన్ మీ రెస్పాన్సిబిలిటీ కదా. మీరు చదువుకోకుంటే ఎవరి లైఫ్ మంచిగా ఉండదు. టీచర్కి ఏమైనా అవుతుందా? మీరు భయపడినంత మాత్రం ఏమైనా అవుతుందా? అవ్వదు. కాబట్టి మీరు స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాస్తున్నారా? మీరు అసలు చదువుకునేది మీకు అర్థమవుతుందా? మీరు చదువుకునేది మీకు అర్థమైతేనే మీరు ఫ్యూచర్లో వెళ్ళి ఆ చదువును ఉపయోగించగలరు. ఎప్పుడైనా చదువుకునేది అర్థం కాకపోతే ఏదేదో మనం చెప్తున్నాం రాసుకుంటూ పోతున్నారంటే మీరు క్లాసులు పాస్ అవుతారు, డిగ్రీ పాస్ అవుతారు, కానీ ఆ చదువుని మీరు ఒక ఉద్యోగం రావడానికి యూటిలైజ్ చేసుకోలేరు. కాబట్టి ఎప్పుడైనా అర్థం చేసుకుంటూ చదవాలి, ఎంత చిన్నప్పటి నుంచి అయినా సరే. సో అది స్పెషల్ అటెన్షన్ పే చేయండి. ఓకే, మిస్టేక్స్ ఉన్నప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మా అందరికీ బ్రెయిన్ ఉంది, మనందరికీ అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉంది. వెదర్ వీ వాంట్ ఇట్ ఆర్ నాట్. అంటే మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే అర్థం చేసుకుంటాం, వద్దు అనుకుంటే చేసుకోం. మరి అది మన చేతిలోనే ఉంది. కాబట్టి చూడండి మీరు ఎక్కడి నుంచి రాస్తున్నారు, నాకు అర్థమవుతుందా నేను చదివేది. మీకు ఇక్కడ ట్యూటర్స్ ఉన్నారు, మీకు స్కూల్లో టీచర్స్ ఉన్నారు, యూటిలైజ్ చేసుకోండి.